హలో గైస్, కెమిస్ట్రీ సెకండ్ సెమ్ యూనిట్ 2 చాప్టర్ 2లో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాము. సో Reimer-Tiemann reaction. Reimer-Tiemann reaction is very important along with mechanism. సో Williamson synthesis ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. Reimer-Tiemann reaction ఎగ్జామ్కి ఇచ్చినప్పుడు ఎలా రాయాలి. జనరల్గా ఇది షార్ట్ ఆన్సర్లో ఎక్కువ ఇచ్చారు, ఒక్కోసారి లాంగ్ ఆన్సర్లో పార్ట్స్గా అడిగారు. సో కాబట్టి దీనికి మార్క్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయో అక్కడే ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. లాంగ్ ఆన్సర్లో ఇచ్చినా కూడా సేమ్ ఉంటాయి పార్ట్స్. కమింగ్ టు ది ఆన్సర్. సో Reimer-Tiemann రియాక్షన్ పేరు బాగుంది కదా, Reimer-Tiemann. ఓకే, మనం ఏం చేయాలో ఆ రియాక్షన్లో వాళ్ళిద్దరు ఏం కనిపెట్టారో చూద్దాం. ఫస్ట్ ఫార్మైల్ గ్రూప్ అంటే CHO గ్రూప్. ఫినాల్స్, ఈ రియాక్షన్ ఎక్కువ ఫినాల్స్లో జరుగుతుంది. ఫినాల్స్లో ఫార్మైల్ గ్రూప్ని ఆర్థో పొజిషన్లో ఇంట్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసే రియాక్షన్ Reimer-Tiemann రియాక్షన్. సో ఫార్మైల్ గ్రూప్ CHO గ్రూప్ని ఫినాల్లో ఆర్థో పొజిషన్లో ఎంటర్ చేయడానికి, అంటే ఫినాల్ అంటే ఆల్రెడీ బెంజిన్ రింగ్ మీద OH గ్రూప్ ఉంటుంది. ఫినాల్ అంటే అదే కదా. సో ఈ ఫినాల్ మీద ఈ OHకి ఇటుపక్క కానీ ఏదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఏదో ఒక సైడ్లో CHO గ్రూప్ని అటాచ్ చేయడానికి ఈ రియాక్షన్ని యూజ్ చేస్తారు. సో ఇట్లా ఫామ్ అయిన కాంపౌండ్ని సాల్సిల్ ఆల్డిహైడ్ అంటారు. సాల్సిల్ ఆల్డిహైడ్. సో ఈ రియాక్షన్కి రియేజెంట్స్ ఏమున్నాయి? క్లోరోఫామ్ CHCl3, సోడియం హైడ్రాక్సైడ్ NaOH, 70 degrees టెంపరేచర్ దగ్గర ఎసిడిక్ కండిషన్స్లో జరుగుతుంది. సో ఈ రియాక్షన్స్లో మీకు ఇవన్నీ ఈ పైన రాసేదంతా గుర్తులేకపోయినా అట్లీస్ట్ ఈ ఒక్క ఈక్వేషన్ రాసిన మార్క్స్ సగం పడిపోతాయి కదా. సో Reimer-Tiemann రియాక్షన్ ఫార్మైల్ గ్రూప్ CHO ఆర్థో పొజిషన్లో ఫినాల్లో ఎంటర్ చేయడానికి ఫామ్ అయ్యే ప్రోడక్ట్ సాల్సిల్ ఆల్డిహైడ్. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఫార్మైల్ గ్రూప్ CHO గ్రూప్, ఆర్థో పొజిషన్ ఆఫ్ ఫినాల్, ఫార్మింగ్ సాల్సిల్ ఆల్డిహైడ్. అయిపోయింది కదా Reimer-Tiemann రియాక్షన్ ఇది. సో ఇందులో మెయిన్ ప్రోడక్ట్ ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ సాల్సిల్ ఆల్డిహైడ్. పక్కన ఈ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది కానీ ఇది మైనర్ ప్రోడక్ట్, తక్కువ అమౌంట్ ఫామ్ అవుతుంది, ఇది ఎక్కువ అమౌంట్ ఫామ్ అవుతుంది. సో మెకానిజంకి వచ్చేసి, మెకానిజం కూడా అడిగాడు కదా క్వశ్చన్లో, చూద్దాం ఏముందో. మెకానిజం ఏంటి, ఏం స్టెప్స్ ఉన్నాయి? ఫస్ట్ స్టెప్ క్లోరోఫామ్ యూజ్ చేస్తాం కదా రియేజెంట్గా. ఫస్ట్ ఒక హైలీ రియాక్టివ్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది, ఎలక్ట్రోఫైల్ ఫామ్ అవుతుంది. ఏమవుతుంది అంటే క్లోరోఫామ్ NaOH తోటి రియాక్ట్ అయ్యి CCl3- అనే ఒక కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. ఈ CCl3- ఒక క్లోరైడ్ అయాన్ని లూజ్ చేసుకొని మనకి డైక్లోరోకార్బిన్ ఎలక్ట్రోఫైల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది చాలా రియాక్టివ్. ఎందుకు? బికాస్ 2 క్లోరిన్స్ ఉన్నాయి కార్బన్ మీద, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్, త్వరగా లాగేసుకుంటుంది అన్నమాట. సో అందుకోసం అని ఇది చాలా రియాక్టివ్. ఈ డైక్లోరోకార్బిన్ ఎలక్ట్రోఫైల్ తయారవుతుంది ఫస్ట్. దీని తర్వాత మిగతాదంతా ఒకటే స్టెప్లో ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతుంది. సో ఫినాల్ ఫస్ట్, ఇప్పుడు నెక్స్ట్ ఈ డైక్లోరోకార్బిన్ ఎలక్ట్రోఫైల్ ఫినాల్ని అటాక్ చేయాలి. సో ఆ అటాక్లో ఏమవుతుంది? రీఅరేంజ్మెంట్స్ జరుగుతాయి. ఏం జరుగుతుంది అంటే ఫినాల్ ఫస్ట్ NaOH ప్రెజెన్స్లో O- ఫినాక్సైడ్ అయాన్గా మారుతుంది. ఈ ఫినాక్సైడ్ అయాన్ ఈ మైనస్ ఇట్లా కన్వర్ట్ అయ్యి ఇక్కడికి డబుల్ బాండ్గా మారి దాని ఈ డబుల్ బాండ్ డైక్లోరోకార్బన్ మీదకి వెళ్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఈ మైనస్ అయాన్ మళ్ళీ H మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ బాండ్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, మళ్ళీ ఈ బాండ్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆక్సిజన్ మీద. సో అప్పుడు మళ్ళీ Cl2H ఇట్లా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది? ఇంకొక OH- ప్రెజెన్స్లోనే జరుగుతుంది కాబట్టి ఈ H మీదకి OH మళ్ళీ ఇక్కడ అటాక్ చేస్తుంది. ఈ అటాక్లో ఒక క్లోరిన్ వెళ్ళిపోతుంది. ఒక క్లోరిన్ ఆల్రెడీ వెళ్ళిపోయి OH వచ్చేస్తుంది, ఇంకో క్లోరిన్ వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. ఫైనల్గా ఈ H ఈ O- ఈ మైనస్ ఛార్జ్ Hకి ఇచ్చి OHగా ఫామ్ అవుతుంది. సో OH CHO గ్రూప్ వచ్చింది. కన్ఫ్యూజన్గా ఉంది కదా ఇంత పెద్దగా ఉంటే. యాక్చువల్గా చాలా సింపుల్. ఆ బాండ్స్ని అటు ఇటు రొటేట్ చేసుకుంటూ ఎక్కడ ఉన్న కార్బన్కి 4 బాండ్స్ ఉండేటట్టు చూసుకోవాలి, లేదా మైనస్ ఛార్జ్ ఉండేటట్టు చూసుకోవాలి. సింపుల్. సో ఈ మైనస్ ఛార్జ్ ఫస్ట్
ఆక్సిజన్కి కార్బన్కి మధ్యలోకి వెళ్తుంది. తర్వాత ఈ డబుల్ బాండ్ ఫ్లోరోకార్బన్ డైక్లోరోకార్బన్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ ఓ వచ్చింది, ఇక్కడ ఈ బాండ్స్ వచ్చినాయి. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఇక్కడికి వెళ్ళిపోయి ఈ డబుల్ బాండ్ ఈ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ షిఫ్ట్ అయ్యి ఈ హైడ్రోజన్ వెళ్ళిపోతుంది. సో ఈ మైనస్ ఛార్జ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ హైడ్రోజన్ ఇక్కడికి అటాచ్ అయింది. సో OH మైనస్ నుంచి OH గ్రూప్ కూడా అటాచ్ అయింది. ఈ బాండ్ షిఫ్టింగ్స్ అన్నీ జరిగితే సాల్సిలాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. అర్థమైంది కదా, చాలా సింపుల్ ఇది. ఈజీగా మనము ఈ బాండ్స్ని షిఫ్ట్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. సో ఫస్ట్ ఈ డైక్లోరోకార్బన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఫినాల్ని కొత్త బాండ్స్ ఎట్లా ఫామ్ అవుతాయో చూస్తుంటే ఈజీగానే అర్థమవుతుంది. 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అట్లీస్ట్ మీకు ఈ రియాక్షన్ మొత్తం, ఈ ఈక్వేషన్ మొత్తం గుర్తు లేకపోయినా ఈ లైన్స్ ఒకటి బట్టి రాసినా కూడా ఈజీగా హాఫ్ మార్క్స్, దీంట్లో హాఫ్ అయినా పడిపోతాయి. 4 మార్క్స్లో అట్లీస్ట్ 2 మార్క్స్ అయినా వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవడం అయితే ఈజీ కదా, సో అట్లీస్ట్ 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఇంకో 2 మార్క్స్ ఇది కూడా రాస్తే ఫుల్ మార్క్స్. సో ఇంత కష్టమైన రియాక్షన్ని కూడా రాసినందుకు మీకు ఈజీగా అయిపోతుంది. బాండ్ షిఫ్టింగ్స్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఇందులో కూడా విలియమ్సన్ సింథసిస్, రైమర్ టైమర్ రియాక్షన్ రెండు కలిపి అడిగాడు లాంగ్ ఆన్సర్లో. సో అంటే ఈ టోటల్ 6లో దీనికి 3, దీనికి 3, 6 మార్క్స్లో 3 మార్క్స్ షేర్ అవుతాయి. సో ఆల్రెడీ రైమర్ టైమర్ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఒక్కసారి విలియమ్సన్ సింథసిస్ చూద్దాం. విలియమ్సన్ సింథసిస్ ఈథర్స్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆల్కాక్సైడ్ అయాన్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్తో రియాక్ట్ అయినప్పుడు విల్ గెట్ ఈథర్స్, ROR లేదా ROR'. సో దాని మెకానిజం, స్ట్రాంగ్ బేస్తో ఆల్కహాల్ రియాక్ట్ అయ్యి ఆల్కాక్సైడ్ అయాన్ ఫామ్ అవుతుంది. ఆల్కాక్సైడ్ అయాన్ ఆల్కైల్ హ్యాలైడ్ తోటి రియాక్ట్ అయ్యి X- హ్యాలైడ్ అయాన్ని లూజ్ చేసుకొని ఈథర్ని ఫామ్ చేస్తుంది. సో సింపుల్గా రాయాలంటే RO- ప్లస్ RX ఆల్కైల్ హ్యాలైడ్, దీని R' అనుకోండి, ఆన్ రియాక్షన్ ఇవి 3 కలుస్తాయి, ఇది ఒక్కటి వెళ్ళిపోతుంది. సో ROR' ప్లస్ X-, సింపుల్ కదా. సో ఇది రాస్తే 3 మార్క్స్ వచ్చేస్తాయి. రైమర్ టైమర్ రియాక్షన్ ఇందాక చెప్పినట్టుగా రాసేస్తే మళ్ళీ ఇంకో 3 మార్క్స్ కూడా ఈజీగా వస్తాయి. మనకి ఇవన్నీ రాసినందుకు ఫుల్కి ఫుల్ 6 మార్క్స్ మొత్తం పడిపోతాయి. సో ఒక్కసారి రిపీట్ చేద్దాము. సో ఫార్మైల్ గ్రూప్ ఆర్థో పొజిషన్ ఆఫ్ ఫినాల్ మీదకి అటాచ్ అయితే సాల్సిలాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. అది రైమర్ టైమర్ రియాక్షన్. దీంట్లో యూజ్ చేసే రియేజెంట్స్ క్లోరోఫామ్, సోడియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తాం. 70 degrees టెంపరేచర్లో ఇది జరుగుతుంది. ఫస్ట్ ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకొని మెకానిజంలో ఫస్ట్ స్టెప్ డైక్లోరోకార్బన్ ఫామ్ అవుతుంది. CHCl3 క్లోరోఫామ్ OH- రియాక్ట్ అవుతుంది, H2O CCl3, తర్వాత CCl3- నుంచి ఒక Cl- హ్యాలైడ్ అయాన్ వెళ్ళిపోయి డైక్లోరోకార్బన్ ఫామ్ అవుతుంది. ఈ డైక్లోరోకార్బన్ ఫామ్ అయిన తర్వాత అది ఫినాల్ని అటాక్ చేస్తుంది. అన్ని బాండ్ రీఅరేంజ్మెంట్స్ ఇవన్నీ మీకు అట్లీస్ట్ గుర్తు లేకపోయినా ఈ ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు గుర్తుపెట్టుకొని తర్వాత మీరు ఈ మైనస్ ఛార్జ్లు ఇవి అన్నీ రాస్తే విల్ గెట్ సాల్సిలాల్డిహైడ్. లాస్ట్ ఈ ఒక్కటన్నా గుర్తుపెట్టుకోండి ఫైనల్గా. ఇది అంటే ఈ స్ట్రక్చర్, ఈ 4 స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకున్నా మనం ఈజీగా రాయొచ్చు. మధ్యలో ఈ OH- పెట్టినా కూడా కొంతవరకు, కంప్లీట్ మార్క్స్ రాకపోయినా కొంతవరకు వచ్చేస్తుంది. సో 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇదైనా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.